హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కరివేపాకు కారపొడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్లో కరివేపాకు కారం కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇడ్లీ దోశల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఎండుమిర్చి వేసి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి క్వాంటిటీ మీరు తీసుకునే కరివేపాకు క్వాంటిటీని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి ఈ ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసి తీసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలామంది కూరలో కరివేపాకును కూడా పక్కన పెట్టేసి తింటూ ఉంటారు, కానీ కరివేపాకు వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎండుమిర్చి వేగింది, దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మినపప్పు వేసుకుంటున్నాము. ఈ మినపప్పును కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకులో చాలా విటమిన్స్ ఉంటాయండి. మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది ఈ కరివేపాకు. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా యూజ్ అవుతుందండి. ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ కరివేపాకు కారంని డైలీ రైస్ తినేటప్పుడు ఫస్ట్ ఒక 2 ముద్దల్లో అయినా ఈ కరివేపాకు కారం తిని చూడండి. మీ హెయిర్ ఫాల్ అవ్వడం అంతా కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇంకా అసలు హెల్త్ బెనిఫిట్స్ అయితే 1-2 కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మినపప్పు చక్కగా వేగింది, బౌల్లోకి తీసుకున్నాము. ఇందులో ధనియాలు వేసుకుంటున్నాము. ఈ ధనియాలని కూడా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. ధనియాలు చక్కగా వేగాయి, దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా కరివేపాకు కారం చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు. మనం ఎప్పుడైనా కర్రీస్ ప్రిపేర్ చేయలేని టైంలో కూడా చక్కగా వేడివేడి రైస్లో ఈ కరివేపాకు కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అబ్బా, దాని రుచి అసలు మర్చిపోలేరండి. ఇంకా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చట్నీ చేయలేని టైంలో కూడా ఇడ్లీలోకైనా దోశలోకైనా కొంచెం నెయ్యి ఈ కరివేపాకు కారం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకి మనం చక్కగా ఇలాగ కరివేపాకు కారపొడి చేసి పెట్టామంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనిలోకైనా తినొచ్చండి. ఇలా కరివేపాకుని ఒకసారి నలిపి చూసామంటే కరివేపాకు వేగిందో లేదో తెలుస్తుంది. ఇంకొంచెం సేపు అయితే వేయించుకుందాము. ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. కరివేపాకు వేగింది, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, మినపప్పు ఇంకా ఉప్పు వేసి లైట్గా దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లి వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదంతా కొంచెం నలిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసి మెత్తగా అయ్యే వరకు చక్కగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువే వేసి మిక్సీ పట్టుకోండి. వెల్లుల్లి ఎక్కువగా వేయడం వలన మంచి అరోమా వస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. కరివేపాకు కారపొడి రెడీ అయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదండి, బయటే పెట్టుకోవచ్చు. ఇడ్లీ, దోశ, రైస్ ఇలా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. అంత గుమగుమలాడిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా డైలీ ఒక్క ముద్దైనా కనీసము ఈ కరివేపాకు కారంతో తిన్నారు అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే దేనిలోకైనా తినొచ్చు, చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.